తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుని ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నల్గొండ జిల్లాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించగా ఆదిలాబాద్, హైదరాబాద్ లో బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సారథ్యంలో కమలం పార్టీ నేతలు క్యాంపెయినింగ్ చేశారు. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, అదే జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా అంజిరెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల తరపున బీజేపీ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్తో పాటు పలువురు ఆయా ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నల్గొండలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇష్టరీతిన హామీలిస్తూ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేసే పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తలేదు. టీచర్ల సమస్యల పట్టింపు లేదు. టీచర్లకు దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి ధైర్యం కూడా లేదు. వాళ్ళకు టీఆర్ఎస్కు లేదు, కాంగ్రెస్కి లేదు. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ప్రత్యేక దృష్టి సారించారు. 2 రోజుల పర్యటనలో ముందుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలపై సమీక్ష నిర్వహించిన ఆయన ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై రివ్యూ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార తీరు, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయంపై నేతలతో చర్చించారు. ఆదిలాబాద్ టూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సునీల్ బన్సల్ బీజేపీ ఆఫీసులో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ బాధ్యులతో సమావేశమయ్యారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ బలాబలాలు, ప్రచార తీరు, రాబోయే వారం రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలకు సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. మొత్తంగా 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కమలనాథులు ప్రచారం హోరెత్తిస్తున్నారు.